భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. విశాఖ సాగర్ తీరంలో సముద్ర తీరాన ఈ నిమజ్జనాల కోలాహలం అయితే నడుస్తుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు 1:15 టైం 1:15 అవుతున్నా సరే మొత్తం ఈ విగ్రహాలు అయితే అన్ని వరుసల లైన్ కట్టున్నాయి. దీనికైతే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు పోలీస్ డిపార్ట్మెంట్. స్వయంగా జాయింట్ సిపి ఫకీరప్ప గారు దగ్గరుండి పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. మనతో పాటు జాయింట్ సిపి ఫకీరప్ప గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నిమజ్జనాల నేపథ్యంలో ఏం చెప్తారు, ఎలాంటి పర్యవేక్షణ చేస్తున్నారు? ఈరోజు దాదాపు ఒక 500 విగ్రహాన్ని నిమజ్జనంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా 14 ప్లేస్ ఐడెంటిఫై చేసిన విశాఖపట్నం సిటీలో అన్ని ప్లేస్లో కూడా ఆ హెవీ క్రేన్తో విగ్రహాలు కొంత పెద్ద సైజు విగ్రహాలు ఈరోజు తీసుకొస్తున్నారు. అన్ని ప్లేస్లో క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. జీవీఎంసీ మరియు కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందిని కూడా గతంలో డీజే అవాంఛనీయ సంఘటన జరుగుతుంది. డీజే అనేది బ్యాన్ చేయడం జరిగింది. 10 గంటల లోపలనే విగ్రహాన్ని మూవ్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నారు, ఆల్రెడీ 1 o'clock అయింది. సో రోజు రేపు ఎల్లుండి మరియు ఇంకా సాటర్డే వరకు కూడా ఎక్కువ సంఖ్య విగ్రహాలు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ సాగర్ తీరంలోనే ఎక్కువ జూడుగలపాలెం బీచ్, తర్వాత పెద్ద జనవరి ఇక్కడ సాగర్ భీమిలి, సో ఇలాంటి ప్రాంతంలో ఎక్కువ నిమజ్జనాలు కొంచెం బ్యాక్ ఒప్పికొండ బీచ్ ముఖ్యంగా నిమజ్జనం. సార్ 1:15 అయినప్పటికీ పోలీస్ సిబ్బంది అయితే ఎక్కడ అలసత్వం లేకుండా తమ డ్యూటీ తమ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏం చెప్తారు మీరు? పోలీస్ సిబ్బంది నిజంగా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. వీటితో సహా జీవీఎంసీ, మెడికల్ డిపార్ట్మెంట్ సిబ్బంది కూడా దాదాపు మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా అలసత్వం చూపించకుండా ఇందులో బాగా నిబద్ధతంగా విశాఖ పోలీస్ సిబ్బంది, కమిషనర్ పోలీస్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇది ప్రధానంగా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం సాగర్నగర్ బీచ్లో అయితే ఉన్నాం. సాగర్నగర్ బీచ్లో అయితే మొత్తం పకడ్బందీ. ఇప్పుడు 1:15 అయినా సరే పోలీసులు ఎక్కడా అలసత్వం ప్రదర్శించక తమ పని తాము చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్నారు. మనం చూస్తున్నప్పుడు సాగర్నగర్ బీచ్ ఈ గజేతగాళ్ళు కూడా ఎవరిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా తమ పనులు చేసుకుంటూ ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి బొమ్మ దగ్గర కూడా ఎటువంటి ప్రమాద కార్యకలాపాలు ఏమీ జరగకుండా దగ్గర చూసుకుంటున్నారు. ప్రధానంగా పోలీసు సిబ్బంది, జాయింట్ సిపి ఫకీరప్ప నేతృత్వం అయితే ఇదంతా జరుగుతుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు సాగర్నగర్ బీచ్లో అయితే మొత్తం అంతా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ప్రజలంతా సుఖంగా తమ ఎవరైతే బొమ్మలు అయితే పెట్టారో వాళ్ళంతా మొత్తం అంతా సుజావుగా తీసుకొచ్చి ఈ గజేతగాళ్ళకైతే అప్పచెప్తున్నారు. ఈ గజేతగాళ్ళు ప్రధానంగా ఈ బీచ్లో అయితే నిమజ్జనం అయితే సాగిస్తున్నారు. ఎటువంటి సాంప్రదాయబద్ధంగా అంతా సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. మా పోలీస్ సిబ్బంది కూడా అందరికీ సహకరిస్తున్నారని చెప్పి జాయింట్ సిపి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు అయితే సుజావుగా సాగుతుంది. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ, RTV, విశాఖ సాగర్నగర్ సముద్ర తీరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.